ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్న ఆడియన్స్ని, తనూజ విన్నర్ అవుతుంది అంత సీన్ లేదు, తనూజకి విన్నర్ అయ్యే సామర్థ్యం ఉంది అంత సీన్ లేదు, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల ఛానల్కి. చాలా పెద్ద సర్వే చేస్తున్నాం, తనూజ పిఆర్ వరకు, తనూజ ఫ్యామిలీ వరకు ఈ కామెంట్స్ వెళ్తే వాళ్ళందరూ చూస్తారు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. తనూజ గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి చూపిస్తాం. మీ యొక్క ప్రతి కామెంట్ వాళ్ళు చూస్తారు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. తనూజ ట్రాఫీ గెలుస్తుంది అంత సీన్ లేదు, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. హౌస్లో అంతమంది ఉండగా కన్వెన్షన్ రూమ్లోకి తనూజను మాత్రమే పిలిచి మాట్లాడడానికి కారణం ఏంటి? గంటలు గంటలు బిగ్ బాస్ టీం ఏం ఇన్పుట్స్ ఇస్తోంది తనూజకి? ఈ మాట చెప్పింది బయట ఆడియన్స్ కాదు, హౌస్కి వెళ్ళొచ్చిన శ్రీజ అనే విషయాన్ని బయటపెట్టింది. హౌస్లో అంతమంది ఉండగా తనూజను మాత్రమే కన్ఫరెన్స్ రూమ్కి పిలిచి మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఆమెను విన్నర్ని చేయాలని కాకపోతే ఇప్పటివరకు జరిగినటువంటి ఆటకు సంబంధించిన ఫుటేజ్ మొత్తం లెక్కేద్దాం. ఎవరికి ఎంత స్క్రీన్ స్పేస్ ఇచ్చారు, ఎవరికి ఎన్ని ప్రోమోలు వేశారు, పాజిటివ్ ప్రోమోలు ఎవరికి పడ్డాయి, నామినేషన్లో ఎవరిని హైలైట్ చేస్తున్నారు, వీకెండ్లో నాగార్జున ఎక్కువగా ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని పొగుడుతున్నారు, హౌస్లో వాళ్ళందరినీ డోంట్ రిపీట్ అని అంటున్న నాగార్జున తనూజను ఎందుకు అనలేకపోతున్నారు, ఇవన్నీ లెక్కేస్తే పిక్చర్ క్లియర్గా తెలిసిపోతుందని తనూజ యాంటీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇదంతా తనూజని విన్నర్ చేయడానికే బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆడుతున్న డ్రామా అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే తనూజ విన్నర్ కాకూడదని కాదు, ఆమె విన్నర్ మెటీరియల్ కాదని కాదు, కానీ ఆమెను లేపడం కోసం నందిని పందిని నందించేయడమే తప్పని తనూజ గురించి సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు నేను అడగబోయేవి తనూజ యాంటీ ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలు. తనూజ ఫ్యాన్స్ మీకు అంత సీన్ ఉంటే దీనికి సమాధానం చెప్పండి. వాళ్ళు అడిగేదానికి హౌస్లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఇరిటేట్ అయ్యేది తనూజనా కాదా? తనకి సపోర్ట్ చేస్తే సరే, లేదంటే చిరాకు పడేది ఎవరు? తనూజనా కాదా? బర్నీ ఎలిమినేట్ కావడానికి దివ్య ఎంత కారణమో తనూజ కూడా అంతే కారణమా కాదా? తాను చేస్తున్న పని కరెక్టే, హౌస్లో వాళ్ళు ఎవరైనా చేయకపోతే వాళ్ళ మీద ఈవిడ పెత్తనం ఏంటి, ఇది కరెక్టేనా? ఆమె కూడా కంటెస్టెంట్గానే వెళ్ళింది కదా, ఆమెకేం స్పెషల్ పవర్స్ ఇవ్వలేదు కదా, వాళ్ళ మీద ఈమె ఓనర్షిప్ ఏంటి? ఇమాన్యుయల్ తనూజకు సపోర్ట్ చేశాడు కదా, చేయలేదని అంటుంది ఏంటి? కెప్టెన్సీ టాస్క్లో అడిగానా అడుక్కున్నానా అంటుంది. పదాలు వేరు కావచ్చు కానీ ఆమె ఆశించింది అదే కదా. ఇప్పుడు ఈ పదాల గారడి దేనికి? టాస్క్ గెలవకపోతే ఏడుపు, సపోర్ట్ చేయకపోతే ఏడుపు, ఎవరైనా ఏమన్నా అంటే ఏడుపు. తనూజ నవ్వుతూ ఉంటాం కంటే ఏడుస్తూ మూడేగా ఉన్న సందర్భాలు ఎక్కువ, అవునా కాదా? వారం మొత్తం కసుబుసులాడి వీకెండ్కి వచ్చేసరికి నాగార్జున ముందు అమాయకంగా ఫేస్ పెట్టి అనర్గళంగా మాట్లాడే తెలుగుని నొక్కి నొక్కి మాట్లాడడం నిజమా కాదా? ఆడియన్స్ నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. కానీ బిగ్ బాస్కి తెలుగు బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్స్ విన్నర్ చేయడం అంటే మహా మోజా అని ప్రశ్నిస్తున్నారు తనూజ యాంటీ ఫ్యాన్స్. గత సీజన్లో కూడా ఇదే జరిగిందని, ఏ అర్హత ఉన్నా లేకపోయినా విన్నర్ అయ్యేవాడు తెలుగువాడు కాకుండా ఉంటే చాలనుకుంటున్నారా? వాడే విన్నర్ అనే సూత్రాన్ని గత సీజన్ నుంచి తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాడు బిగ్ బాస్. అందుకే ఈ సీజన్లో కూడా కన్నడ వాళ్ళకి కంటెస్టెంట్స్కి అవకాశం ఇచ్చారు, విన్నర్ను కూడా వాళ్లే చేయబోతున్నారని ప్రశ్నిస్తున్నారు కొందరు. కాబట్టి కన్నడ కంటెస్టెంట్ తనూజ విన్నర్ అవడం ఖాయం. కర్ణాటకలో సంబరాలు ఖాయం. హోస్ట్గా ఉన్న నాగార్జున గెస్ట్గా సంబరాలుగా హాజరైనా ఆశ్చర్యపోక్కలేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఫర్ సపోజ్ తనువుకు కాకుండా విన్నర్ మెటీరియల్ ఏ కంటెస్టెంట్ అయినా ఉంటే టార్చ్ లైట్ వేసి వెతికినా ఒక్కరూ కనిపించరు. ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, రీతు వీళ్ళంతా ఉన్నారంటే ఉన్నారు, కానీ వీళ్ళెవరికి విన్నర్ అయ్యేంత బలం హౌస్లో లేదు, బయట లేదు. ఎవరో లేకపోతే ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే గత అన్నట్టు ఈ సీజన్లో తనూజకి అట్లా కలిసి వస్తుంది అంటూ తనూజ యాంటీ ఫ్యాన్స్ అంటారు. సో మీరు ఇప్పుడు చెప్పండి, తనూజ విల్ విన్ ది ట్రోఫీ అంత సీన్ లేదు, రెండిట్లో కామెంట్ చేయండి.